దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నెహెమ్యా గ్రంథంలో నుండి 8వ అధ్యాయంలో నుండి 9వ వచనం. యెహోవా యందు ఆనందించటం వలన మనం బలం పొందుకుంటాం. దేవుని యొక్క మందిరము మరి పాడద్రోయబడింది, పడవేయబడింది. దాన్ని తిరిగి బాగు చేయడానికి మరి అక్కడ చెరలో ఉన్న నెహెమ్యాకి మరి రాజుగారు అనుమతించినప్పుడు ఆ మందిర ప్రాకారాలు కట్టబడ్డాయి. ఆ ప్రతిష్ఠిత దినమందు ప్రజలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి శాస్త్రియగు ఎజ్రా అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించినప్పుడు జనులందరూ ఆమెన్ ఆమెన్ అనుకుంటూ తలలు వంచి యెహోవాకు నమస్కరిస్తున్నారు. అప్పుడు మరి ఎజ్రా తెలియజేస్తున్నారు, మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుకుంటారు. మీరు దుఃఖపడకండి, మీరు ఏడవకండి, దేవుని యందు మీరు ఆనందించండి, మీరు బలం పొందుకుంటారు. మనం బలహీనతలో ఉన్నప్పుడు మనం ఆయనలో ఆనందించడం ద్వారా మనం బలం పొందుకుంటాం. మనం అవసరతలో ఉన్నప్పుడు, కృంగినప్పుడు మనం దేవుని యందు ఆనందించడం ద్వారా, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనలో మనం ఆనందించే వారిగా ఉంటే మనం బలం పొందుకునేవారిగా ఉంటాం. మన ధైర్యం ఆయనే, మన బలం ఆయనే, మన శక్తి ఆయనే, మన సామర్థ్యం ఆయనే. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటున్నాడు భక్తుడు, అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఆనందించండి, మరలా చెప్తాను, మీరు ఆనందించండి. ప్రభువునందు మనం ఆనందించాలి, లోకంలో ఆనందించడం కాదు, తాగడంలో ఆనందించడం కాదు, తినడంలో ఆనందించడం కాదు, వివాహాల్లో ఆనందించడం కాదు, స్నేహంలో ఆనందించడం కాదు. ప్రభువునందు మనం ఆనందించే వారిగా ఉండాలి. అప్పుడే మనం బలం పొందుకున్న వారిగా ఉంటాం. ప్రభువునందు ఆనందించమని మరి అనేక మంది భక్తులు తెలియజేస్తున్నారు. మరి మనం ఆనందించే వారిగా ఉంటున్నామా? విచారపడే వారిగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. అది రుచి చూసి తెలుసుకుంటేనే ఆ ఆనందాన్ని మనం గ్రహించగలుగుతాం. ఫిలిప్పీ పత్రికలో అన్నట్లుగా ఆనందించండి, నేను మరలా చెప్తున్నా, మీరు ఆనందించండి. మీ సహనము సకల జనులకు కనబడనిమ్మని చెప్తున్నాడు. అంటే మనకు బాధలో ఉన్నప్పుడు కూడా మనం ఆనందిస్తూ ఉంటే సకల జనులు మనల్ని చూసేవారు ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో ఇంత ఆనందంగా దేవుని పిల్లలు ఉంటున్నారు ఎందుకు అని వారు గ్రహించేవారిగా ఉంటున్నారు. మన సహనాన్ని వారు గ్రహించేవారిగా ఉంటున్నారు. మన సహనానికి కారణం ఏంటి అంటే మనం ప్రభువులో ఆనందించడమే, ప్రభు వాక్యమందు మనం ఆనందించడమే, దేవుని స్తుతించటంలో మనం ఆనందించడమే. మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారమైతే మనం ఆనందించే వారిగా ఉంటాం. అలాంటి ఆనందాన్ని మనం ఆస్వాదిద్దాం, అలాంటి ఆనందాన్ని మనం పొందుకుందాం. దేవునిలో మనం ఆనందిస్తూ దివారాత్రులు ఆయన స్తుతిద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్.